ఈ చెట్టుకు దయ్యాన్ని ఎక్కిస్తున్నా, ఈ మూలికితో చెట్టు కొట్టి బంధిస్తున్నా. వద్దు వద్దు, నన్ను బంధించొద్దండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా, మీ జోలికి ఎప్పుడు రాను. రాఘవా, ఈ చెట్టుకు ములికున్నంత వరకు నీకే ప్రమాదం లేదు. ఎవరన్నా ఈ ములికి తీస్తే స్వామి, అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. వెనక్కి తిరిగి చూసామో మనల్ని చంపేస్తుంది. వెనక్కి తిరిగి చూడరా రే, చూడరా. వద్దు. వెనక్కి తిరిగి చూడరా రే, చూడరా. చూడరా స్వామి, రే ముండా, ఇంటికి తిరిగి చూడరా. రాఘవా, ఒక్కసారి చూడు. ఎవరో వెనకనే పిలుస్తున్నారు స్వామి. వెనక్కి తిరిగి చూడొద్దు, ఇద్దరం చచ్చిపోతాం వెనక్కి తిరిగితే. ఇదంతా దాని మాయా. అవ్వ అన్నం పంపించింది, యాడ పెట్టాలా? ఆ చెట్టు కింద పెట్టేసి పోరా అన్నమో, తింటా మళ్ళీ తింటాను. కింద పెడతానా? గాజు పక్క పిల్ల, మీ ముగ్గాదులో లంగా గాజు తొడగలేదా? ఏమి చెట్టు కింద రక్తం వస్తాయి? రే పందులు వస్తానే ఇందే పనుకుంటా. అవ్వకు చెప్పరా, అవ్వకు చెప్పు. గుడి చెక్క, గోని కోతల పచ్చు, పందికొక్క తోలు, పతాల వేరి, ఎద్దల కొట్టలో ఉడతల నారాయణ పెళ్ళాము బొత్తు బీకలేక బాలబడి చచ్చిపోయిందిరా. ఎవరిది మేక? ఈ అడవిలోకి వచ్చింది ఈ మేక ఎవరిది? నన్ను విడుదల చేసావు కదరా ముసలోడు. దైవము స్వామి, దీన్ని తినేస్తాయి. దించమని చెప్పే కదరా, దించు. శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ, గిండాంజనేయ, కాపాడు ఆంజనేయ, బిడ్డలో ఆంజనేయ, కాపాడు శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ. వెళ్ళమని చెప్పా కదరా, వెళ్ళు. ఈ రోజు సత్యవరా నా చేతుల్లో. శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ, గిండ. ఇదోప రాఘవ వస్తున్నాడు. ఏరా నీ జీవితంతో దయ్యాలు ఆడుకుంటున్నాయి? వీడికి దయ్యాలంటే భయం రా. దయ్యాలంటే పోసుకుంటాడు మామ వీడు. రేయ్, నేను దయ్యాలకు భూతాలకు భయపడేవాడిని కాదురా, అసలు దయ్యాలే లేవురా. మనూరు తూర్పు దిక్కునున్న శ్మశానంలోకి వెళ్ళి నిమ్మకాయలు తేరా, అప్పుడు నీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటా. అప్పుడు నమ్ము. నువ్వు ఒక్కనివే వెళ్ళాలి, మేము ఊరు బయట నుండి చూస్తూ ఉంటాం. రాత్రికి నేను ఒక్కనే వెళ్తా చూడు. సరే, టైం ఎంత అవుతుందిరా? టైం 12 అవుతుందిరా. సరే, శ్మశానంలోకి వెళ్తున్నారా? వాడు తిరిగి వస్తాడా లేడా? అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు ఇంతవరకు. వాడు తిరిగి వస్తాడో లేదో డౌటే. వాడు నిజంగానే వెళ్తున్నారు రా మశానంలోకి. స్వామి ఆగు. ఎవరు మీరు? ఇంత మబ్బులో ఇక్కడేం చేస్తున్నారు? నేనెవరైతే ఏమి, ఇప్పుడు నువ్వు శ్మశానంలోకి వెళ్ళొద్దు. అటు వెళ్ళొద్దు స్వామి, అక్కడ దయ్యాలున్నాయి. వెళ్ళు వెళ్ళు. దయ్యాలు లేవు, భూతాలు లేవు స్వామి. ఎవరు నీకు చెప్పినా కొడుకు. నేను వెళ్తా చూడు శ్మశానంలోకి. వెళ్ళి ఆ నిమ్మకాయలు తీసుకొని వస్తా. పెట్రా అక్కడ నిమ్మకాయలు. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చావడానికి వచ్చావు. చచ్చావు కదరా ఈ రోజు నా చేతుల్లో. దగ్గరికి పోతారా, నిన్ను బాయిలో దొంగేస్తాను. ఈరోజు నువ్వు బాయిలో చచ్చావురా, నిన్ను ఈరోజు బాయిలో చంపేస్తా. పదరా.
బావి దగ్గరికి పదా, ఈరోజు నువ్వు చచ్చావు. ఎక్కడికే ఉండు ఉండు ఉండు, నేనుండగా నిన్ను చనిపోనిస్తానా? ఇంకా కొంచెమేంటి బయలో పడి చచ్చిపోయింది కదా స్వామి. నేను వచ్చినా కాబట్టి సరిపోయింది కదా స్వామి, ఇంటికి వెళ్ళిపో. మీరు చేసిండే మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను స్వామి. దండాలు స్వామి. టైం 3 అయితే ఇంకా రాలేదేం రీడు? కొంప తీసి చచ్చిపోయినాడా వాడు? రే అక్కడ ఎవరో వస్తున్నారు లేండ్రా. నేను నిమ్మకాయలు ఎతకరాలేను అనుకున్నారా? ఇదిగోరా నిమ్మకాయలు. నువ్వు తిరిగి వస్తావా రావు అనుకుంటే వచ్చేసినావు కదరా. ఎందుకురా అట్లా భయపడుతున్నారు? దయ్యాలు లేవని చెప్పా కదరా. ఇదిగోరా మీరు అడిగిన నిమ్మకాయలు. కడుపులో తిప్పుతాం బిరికను పామమ్మా. ఇట్లా చెట్లలో బాత్రూమ్ కూర్చుంటే ఎంత బాగుంటుందో. రే మామా, ఊర్లో కోళ్ళని దొంగతనం చేశానంట కదరా. దయ్యాలే కోళ్ళని తినేసానంట కదా మామా. ఏంది దయ్యాలు కోళ్ళు తింటున్నాయా? నువ్వేం చెప్పినా నమ్మవు కదరప్పా. ఏమరా నువ్వు? ఏంది దయ్యాలా? మందులేకి ఏ తాగబోతు నా కొడుకు ఎత్తుకొని పోయినట్లున్నారు లేరా కోన్ని. ఈరోజు సాయంత్రం మా కోళ్ళ దంగని ఎట్లనే పట్టుకుందాం రా. రే దొంగను పట్టుకునే వరకు ఎవరు నిద్రపోకండి, అందరం మేలుకుందాం. ఈరోజు ఎట్లా తిరిగి ఆ దొంగను పట్టుకోవాలా. ఆ దొంగ ఎవరో రాత్రికి తెలిసిపోతుందిలే మామా. ఆ దొంగను పట్టుకునేంత వరకు ఈ రోజు నిద్రపోకూడదు మామ. టైం ఎంతరా? 9 అవుతుంది మామా. మామా నిద్ర వస్తుంది మామా. మనం నిద్రపోయినామనుకో దొంగ వెళ్ళిపోతారా. ఆ దొంగ చిక్కల్లా వాని కథ నేను చెప్తా. రాబోయి చందమామ మా వింతగా దవినుమా. రాబోయి చందమా. ఏంది ఈరోజు ఇంత చీకటిగా ఉంది? దొంగ ఏమన్నా వచ్చినాడేమో. కోడి ఉందో లేదో చూస్తా ఉండు. కోళ్ళు లేవే. రే కోడి దెంకపోయినాడు కదరా దొంగ.